స్వామివారు కదిరికొండ దగ్గరికి చేరుకున్నారండి. మరి స్వామివారిని చూపించడానికి విశేషమైనటువంటి భక్తాదులు వేల వందల సంఖ్యలో స్వామివారి కోసం వెయిట్ చేస్తున్నటువంటి శుభతరుణం ఆసనమైనది. మరి ఈ ముఖ్య ఘట్టం చూడడానికి దేశ నలుమూల నుండి ప్రపంచ నలుమూల నుండి కూడా స్వామివారి భక్తాదులు విచ్చేస్తారు. మరి ఈ యొక్క స్వామివారిని చూడడానికి రెండు కనులు కూడా చాలవు. ఎందుకంటే ఆ భగవంతుడి మహాస్వరూపం, ఆ విష్ణుమూర్తి మహాస్వరూపం స్వామివారు మరి వసంత వల్లభుడుగా ఉత్సవమూర్తిగా చూడ్డానికే రెండు కళ్ళు చాలవన్నట్లు స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది చాలా 1000 జన్మల పుణ్యఫలం స్వామివారి దర్శన భాగ్యం. ఇప్పుడు స్వామివారిని తోతాద్రి కదిరికొండ దగ్గర మరి స్వామివారి యొక్క పీఠం దగ్గర కూర్చోబెడుతున్నటువంటి దృశ్య కావ్యాన్ని చూసి తిలకించుదాం. మరి నమో నారసింహ గోవింద 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 అనే నామస్మరణతోనే స్వామివారు కైలాసనానికి ఆశీనులయ్యారు. మరి స్వామివారి యొక్క పూజా కైంకర్యాలన్నీ కూడా మరి మన ప్రధాన అర్చకులు మరి అన్నీ కూడా పూజా కైంకర్యాలు ముగించుకొని స్వామివారు ఇక్కడ నుండి మరి కొన్ని గంటల్లో యథాస్థానానికి ఎక్కడైతే పార్వేట మహోత్సవం జరుగుతుందో ఆ స్నానానికి చేరుకునేటువంటిది జరుగుతుంది. దర్శనభాగ్యం కదిరి స్తోతాద్రి దగ్గర స్వామివారి దర్శనభాగ్యం అనేటువంటి భక్తాదులంతా ఏం చేశారు. మరి స్వామివారి దర్శనభాగ్యం అనేటువంటిది మరి అందరికి కూడా లభించి ఇక్కడ నుండి పాలపొంగుల ఉత్సవం ఇంటి దగ్గరికి స్వామివారు బయలుదేరుతారు. మరి అక్కడ నుండి తిరువీధుల స్వామివారు ఎక్కడైతే తిరువీధుల నుండి యథాస్థానానికి స్వామివారు మరి సాయంకాలానికి చేరుకుంటారు. ఓం నమో నారసింహ శ్రీమద్నికేతనే చక్రపాణి భోగేంద్ర భోగమండరాజమూర్తి యోగి శాశ్వత శభ్య భవోత లక్ష్మీనరసింహదేవ కర్లం భావం. మరి ఈరోజు ఖాద్రి క్షేత్రం నందు మరి స్తోతాద్రి స్వామివారి మొట్టమొదటగా ఈ క్షేత్రం నందు పాదం మోపిన చోటు ఈ కదిరికొండ అనేటువంటిది. ఈ కదిరికొండ దగ్గర స్వామివారి యొక్క పాదం మోపిన చోటు మనం ఇప్పుడు చూద్దాము. ఇది చూడ్డానికే ప్రపంచ నలుమూల నుండి స్వామివారి యొక్క సేవకులు లక్షలాది కోట్లాది మంది చేస్తుంటారు. మరి మూల విరాట్ ఏదైతే ఉందో కదిరి క్షేత్రం నందు అక్కడే అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా విశిష్టత మొట్టమొదటిగా స్వామివారి పాదం మోపిన చోటు. వాళ్ళు వెళ్ళిపోండి పో. మరి స్వామివారి యొక్క పాదాలు మనం ఇక్కడ కూడా రాసి ఉంచారు. కా అంటే మహావిష్ణువు యొక్క పాద పద్మాలు. మరి ఆద్రి అంటే కొండ, మరి పర్వతం అనగా కొండ. మరి ఇక్కడే స్వామివారు మొట్టమొదటిగా పాదం మోపినటువంటి చోటు బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటిది అన్నమాచార్యులు రాసినటువంటి సంకీర్తనని మనము ఇక్కడ కూడా గొప్పగా పాడుకోవచ్చు. మరి ఇంత విశిష్టత కలిగినటువంటి స్వామివారికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత స్థల పురాణం ఉందో, ఎంత విశిష్టత ఉందో, ఎంత గొప్పతనం ఉందో అంతే శక్తిగా అక్కడ మూలవిరాటు హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేత ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అమృతవల్లు తయారు అమ్మ చెంత ఉంది. మరి ఇక్కడ స్తోతాద్రి దగ్గర స్వామివారి యొక్క పాదం మోపిన చోటు. మరి మనం బద్రీనాథ్ అంటాం, బద్రీనాథ్ మహావిష్ణువు పాదం మోపిన చోటు. అలాగే మరి నరసింహ అవతారంలో స్వామివారు మొట్టమొదటగా పాదం మోపిన చోటు ఈ యొక్క చోటే. మరి ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణం యొక్క విశిష్టత, అలాగే భృగు మహర్షులు 7 ఋషులు తపస్సు ఆచరించినటువంటి ప్లేస్ కూడా ముందర ఉంది. మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూడాలంటే కదిరి క్షేత్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కదిరి క్షేత్రం నుండి 6 కిలోమీటర్ల దూరంలో మరి స్తోతాద్రి కదిరికొండ అనేటువంటిది ఉంది. ఈ కదిరికొండ దగ్గర స్వామివారి యొక్క పాద పద్మాలు అనేటువంటివి మనం చూడొచ్చు. మరి ఇదంతా కూడా గిరి ప్రదక్షిణ కూడా ఈ మధ్యకాలంలో ప్రారంభమైనది. మరి ఖాద్రి రక్షక దళ అనేటువంటిది మన సోదరులంతా కూడా కదిరి యువత అంతా కూడా ఖాద్రి రక్షక దళగా ఏర్పడి మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ కూడా ప్రారంభమైనది. ప్రతి మాసం ప్రతి నెల మరి స్వాతి నక్షత్రం రోజున ఉదయం 5 గంటలకి ప్రారంభమయ్యేటువంటి గిరి ప్రదక్షిణ స్వామివారి యొక్క దేవస్థానం ప్రారంభమయ్యి
ఈ కదిరికొండ స్తోతాద్రి అంతా కూడా తిరిగిన తర్వాత మరి యథాస్థానానికి స్వామివారి అంటే భక్తాదులు చేరుకుంటానే గిరి ప్రదక్షిణ అనేటువంటి సంపూర్తి అవుతుంది మరి దీంట్లో భాగంగానే స్వామివారి యొక్క పాదాలు మనం చూస్తున్నాం.